చెప్పండి. వెంకటరెడ్డి గారు, చెప్పండి మేడం. ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి పెట్టుబడుల ఆకర్షణ అనేది ఇక్కడ అంటే గతంలో ఇచ్చినటువంటి కొన్ని లెక్కల ప్రకారం కొన్ని కంపెనీస్ నేమ్ కు సంబంధించి కూడా ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎవరు ఎంత పెట్టేటువంటి అవకాశం ఉంది, ఎంత ఎంఓయూలు కుదిర్చేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి అంటే అధికారిక అనౌన్స్మెంట్ కాకపోయినా నేతల దగ్గర నుంచి కాంగ్రెస్ పెద్దల దగ్గర నుంచి వచ్చినటువంటి అనౌన్స్మెంటే, మైక్ ముందు చెప్పినవే ఇవన్నీ. సో ఆ లెక్కలో చూస్తే ఇప్పుడు ఇటువంటి గ్లోబల్ సమ్మిట్స్ అవసరమే కదా, అవసరం లేదంటారా? ఒక్కటి మేడం, గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 అనేటువంటి నినాదం కింద రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి ఒక నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని మీ భారతీయ జనతా పార్టీ ఆహ్వానిస్తుంది. ఎందుకంటే ఒక రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం చేసేటువంటి ఒక ఆ, పరిస్థితి కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు వ్యతిరేకించదు. కేంద్ర ప్రభుత్వం అవసరమైనటువంటి సహాయం ఏ రాష్ట్రానికైనా చేస్తుంది, ఈ రాష్ట్రానికి చేస్తుంది. రాజకీయాలు వాళ్ళు మాట్లాడతారు, ఆ ప్రాంతానికి ఇచ్చినారు, ఈ ప్రాంతానికి ఇచ్చినారు, ఇక్కడ ఉండే ఆర్బిట్రేషన్ అక్కడ మార్చినారు, ఇక్కడ మార్చారు, ఎక్కడ అవసరం అయితే అక్కడ మారుస్తారు. అదేం పెద్ద ఇష్యూ కాదు. అది ఉండడం వల్లనే మొత్తం రాష్ట్రం అంతా అభివృద్ధిలో ఏదో జరిగిపోయింది అనుకుంటే అది పొరపాటు. ఒకటి, నేను ఆ ప్రాంతం వాడిని. ఎప్పుడైతే గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్నదో ఆ ముచ్చర్ల ప్రాంతం వారు, మా ఊరు అక్కడికి ఒక 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. సహజంగా వ్యక్తిగా కూడా నాకు ఒక పౌరులుగా కూడా అది ముందు విజయవంతం కావాలనే కోరుకునేటువంటి దాంట్లో నేను ఒకటి, పార్టీలకు అతీతంగా. అయితే జరుగుతున్నది ఏంది ఇప్పుడు? ఒక హైప్ క్రియేట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. 2 సంవత్సరాల పాలన ముగిసిన తర్వాత అన్ని రంగాల లోపల విఫలమైనటువంటి పరిస్థితి లోపల గత ప్రభుత్వం చేసినటువంటి అనేక అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణల మీద దర్యాప్తులు చేయలేని, యాక్షన్ తీసుకోలేనటువంటి ఒక నిస్సహాయ ఆర్థిక సంక్షోభంలో, రాజకీయ సంక్షోభంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ప్రజలను డైవర్ట్ చేయడానికి ఇవాళ ఒక కార్యక్రమం మొదలుపెట్టాడు. ఆ కార్యక్రమం చూస్తే నవ్వొస్తుంది మేడం. ఆయన ఏమంటున్నాడు మేడం? ఇది ఈ రైజింగ్ తెలంగాణ అనేటువంటిది, తెలంగాణ ఇక నుంచి అనేటువంటిది దేశంలో ఉండే ఏ రాష్ట్రానికి పోల్చుకోరట. జపాన్, జర్మనీ, చైనాతో పోల్చుకుంటారట. ఆ పాపం అమెరికా అనలేదు ఆయన. అమెరికా అంటే మళ్ళీ ఎక్కడ ఇబ్బంది వస్తుందో ఏందో అనుకున్నట్టున్నది. ఈ దేశాలతో పోల్చుకుంటామని గత కొన్ని రోజులుగా ఆయన మాట్లాడుతున్నాడు. పక్కనున్న మహారాష్ట్రతో పోల్చుకుంటావా, గుజరాత్తో పోల్చుకుంటావా, హర్యానాతో పోల్చుకుంటావా, లేకపోతే గోవాతో పోల్చుకుంటావా, కేరళతో, తమిళనాడుతో పోల్చుకుంటావా? మీరు అవునన్నా కాదన్నా కూడా ఈ జీడిపిలో కానీ ఇతరత్ర కానీ తెలంగాణ రాష్ట్రము మనం ఇండికేటర్స్ మనకు కనపడుతున్నటువంటి 8-9 స్థానాల్లో ఉన్నమాట వాస్తవం. సరే, గత ప్రభుత్వంలో కొంత అభివృద్ధి జరిగి ఉండొచ్చు, కాదను, సహజంగా జరుగుతుంది అభివృద్ధి, అవన్నీ వేరే విషయాలు, నేను మాట్లాడను. గత ప్రభుత్వం కాళేశ్వరం కేంద్రంగానేమో అభివృద్ధి నమూనాలు తీసుకొచ్చింది. ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడు? ఫ్యూచర్ సిటీ అనేటువంటి దాని కింద రియల్ ఎస్టేట్ కు బూస్టింగ్ ఇవ్వడానికి, ఎందుకంటే కేసీఆర్ అటువైపు చేస్తున్నాడు, మనం ఇటువైపు చేద్దాం అనేటువంటి పద్ధతి లోపల ఆయన చేస్తే మంచిదే, కాదంటలేదు. కానీ దానికి సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశం లేవు. ఎన్ని ఎంఓయూలు వస్తాయి? ఎంఓయూలు ఇప్పుడు వెంకట్ గారు చెప్పినారు 25 లక్ష కోట్లు అని చెప్పి. నా లెక్కలో మీరు గూగుల్లో కొట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. 2024-25లో తెలంగాణకు వచ్చినటువంటిది 18,000 కోట్ల రూపాయలు మాత్రమే విదేశీ పెట్టుబడులు ఎఫ్డిఐ వచ్చినట్టుగా మనకు కనపడుతున్నటువంటిది. సరే, ఇంకా ముందు వస్తుందేమో మనకు తెలియదు. కాబట్టి గత 2 సంవత్సరాల నుంచి కానీ, కేసీఆర్ జమానా నుంచి కానీ అందరు వెళ్ళినారు కదా. కేటీఆర్ కూడా అనేక సందర్భాల్లో దావస్ వెళ్ళినారు, వచ్చినారు, చంద్రబాబు నాయుడు గారితో కలిసినారు, మాట్లాడారు, అక్కడెక్కడ ఇవన్నీ జరిగినాయి కదా. ఆ జరిగినటువంటి కార్యక్రమాల పెట్టుబడులు ఎంత వచ్చినాయి అనేటువంటిది ఒక వైట్ పేపర్ ఇవాళ ప్రజలకు చెప్తే మీరు ఏం చేయబోతున్నారు అనేటువంటి తెలుస్తుంది. పెద్ద హంగామా క్రియేట్ చేస్తున్నారు, పెద్ద ఎత్తున ఖర్చులు పెడుతున్నారు, విదేశాల నుంచి వస్తున్నాయని చెప్తున్నారు. ఈ ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. దానికి సందేహం లేదు, డబ్బులు ఉన్నాయి. ఈ మధ్యన ఒక 3-4 వేల కోట్ల రూపాయలు, 4 వేల కోట్లు అనుకుంటాను, కోకాపేట ప్రాంతంలో అమ్మినటువంటి భూముల డబ్బులు వచ్చినాయి, ఖర్చు పెడతారు. ఈ ప్రభుత్వము నిన్న మా కిషన్ రెడ్డి గారు మాట్లాడినట్టుగా కేవలం భూములు అమ్మి మద్యాన్ని, ఈ రెండింటి మీదనే ఆధారపడి ఉండాలి. మద్యం 40-45 వేల కోట్ల ఆదాయం వస్తుంది, భూములు అమ్ముతున్నారు. ఒక్క కోకాపేట ప్రాంతంలో 4 వేల కోట్లు ఈ 15 రోజుల నుంచి వచ్చినటువంటి సందర్భం కనపడుతున్నట్టుంది. కాబట్టి ఒక ఆస్తిని అమ్మి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉండకూడదు. ఒక ఆస్తిని అమ్మితే మరొక ఆస్తి సృష్టించబడాలి. ఒక ఆస్తిని అమ్మితే ఆ ఆస్తి ద్వారా ఆదాయాలు రావాలి. ఇది ఎకనామిక్స్. అంటే ఈ సమ్మిట్ తో ఒప్పందాలు కుదిరితే సృష్టించబడ్డ కుదురుతాయా లేదా అనేది అన్ని రేపటి బయటకు వస్తాయి కదా. ఎన్ని ఒప్పందాలు కుదురుతాయి, ఏం జరుగుతుంది, ఆ భూమి ఎవరికి ఇస్తున్నారు, ఏ పద్ధతిలో ఇస్తున్నారు, మరి రైతుల దగ్గర నుంచి చాలా చౌకగా తీసుకున్నారు. మా ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళని బెదిరించి తీసుకున్నారు. గతంలో ప్రభుత్వం చేసింది 19,000 ఎకరాలను కేసీఆర్ ప్రొక్యూర్ చేయడం జరిగినటువంటిది. పోలీస్ కేసులు, ఉద్యమాలు ఉన్నాయి, రకరకాలు ఉన్నది. అక్కడ సమస్యలు లేవనేటువంటిది కాదు. సరే, ఈయన దాన్ని 40,000 కోట్లు 50,000 కోట్లు అనేటువంటి పద్ధతిలో తీసుకుపోతున్నాడు. 8 లేన్ రోడ్ అనేటువంటిది మరి ఇక్కడ నుంచి తుక్కుగూడ నుంచి రావిరాల జంక్షన్ నుంచి అక్కడ తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇప్పుడు వీళ్ళకు ఉండేటువంటి పరిమితులు ఒక హంగామా క్రియేట్ చేయడం. 2 సంవత్సరాల టైం అయిపోయింది, మీకుండేది ఇంకా
3 సంవత్సరాల లోపల నా దృష్టిలో టెక్నికల్ గా ఇంకొక 2 సంవత్సరాలు ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఎన్నికలు వచ్చినప్పుడు ఏం నిర్ణయం చేయలేరు, ఏం అమలు పరచలేరు అనేటువంటిది ఏ ప్రభుత్వానికైనా ఉండేటువంటి సమస్య. అట్లీస్ట్ 6 మాసాలు ఏం చేయలేరు. కాబట్టి ఇంతవరకు జరిగింది ఏంది, ఇంతవరకు ఈ రాష్ట్రానికి వచ్చిన పెద్ద ప్రాజెక్ట్ ఏంది, ఇంతవరకు ఈ రాష్ట్రంలో తీసుకున్నటువంటి బహుళార్థక ప్రాజెక్టులు, ఇరిగేషన్ నిర్ణయాలు ఏంది, ఏమీ లేవు. ఇప్పుడు గతంలో ఉన్నటువంటిది, గతంలో ఆ ప్రభుత్వం ప్రకటించినటువంటి 45,000 ఉద్యోగాలు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. రైతు భరోసా ఖతమైపోయింది. ఆయన ఇచ్చినటువంటి, మీరు తర్వాత మాట్లాడదామన్నారు సంక్షేమం గురించి, కాబట్టి ఏదో 1-2 కేసుల్లో కొంత ప్రభుత్వం నిర్ణయం చేసింది, ప్రజలకు అందుబాటు అయినటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. కాబట్టి ఇవల్ల నేను అడుగుతున్న బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఒక ముఖ్యమంత్రిగా అమెరికాతో పోల్చుకుంటా, లేకపోతే జర్మనీతో పోల్చుకుంటా అనే అంటేనే అర్థమవుతుంది కదా, తెలంగాణ మహారాష్ట్రతో పోల్చుకోకూడదు, గుజరాత్తో పోల్చుకోకూడదు అనేటువంటి అభిప్రాయం ఎందుకంటే అడుగుతారు. కాబట్టి అర్థం కాని భాషలో మాట్లాడుతున్నటువంటిది ఉంటుందా అండి ఎక్కడైనా? ఇది ఒక దేశమా? తెలంగాణ ఒక దేశమా జపాన్తో పోల్చుకోవడానికి? మీ జీడిపిలు, పర్ క్యాపిటల్ ఇన్కమ్లు ఏ రకంగా తీసుకుంటారు అంటున్నా దాని నిర్ణయం అనేటువంటిది. అంటే మాటల గారడిలో నిష్ణాతుడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి అదే పద్ధతిలో మాట్లాడి అధికారంలోకి వచ్చినాడు. ఇప్పుడు అదే పద్ధతిలో మాట్లాడుతున్నాడు. కర్మ ఏంటంటే కేసీఆర్ కూడా అదే పద్ధతిలో మాట్లాడినారు, అదే పద్ధతిలో వీళ్ళు మాట్లాడుతున్నారు. అంతకంటే 2 మాటలు ఎక్కువ వస్తాయి. కాబట్టి ఆ మాటల గారడి తెలంగాణ ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ నిజమైన అభివృద్ధి వల్ల మేడం అన్నట్టుగా, సుమిత్ర గారు అన్నట్టుగా 28 మంది రిటైర్ అయిన ఉద్యోగులు మానసికంగా కానీ ఆత్మహత్యలు కానీ చేసుకున్న సందర్భం అండి. ఆయన్నేమో కేసీఆర్ గారు జీతాలు సరిగ్గా ఇయ్యలే, ఈయననేమో మరి పెన్షన్లు సరిగ్గా ఇవ్వడం లేదు. ఇది కదా మనకు కనపడుతున్నటువంటిది. ఏదన్నా ఉంటుందో ఒక వ్యవస్థలో, ఒక ఆరోగ్యకరమైనటువంటి వ్యవస్థలో 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చినటువంటి ఉద్యోగస్తులు రిటైర్ అయిన తర్వాత వాళ్ళ పెన్షన్లు వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు, వాళ్ళు దాచుకున్న డబ్బు జీపీఎఫ్లు ఇచ్చే పరిస్థితి లేదు. మీరు మాట్లాడుతున్నది ఇలా గ్లోబల్ సమ్మిట్ అనేటువంటిది ఇట్లా ఉంటుందా ఎకనామిక్ వ్యవస్థ? కాబట్టి ఇవన్నీ మసిపూసి మారేడుకాయ చేసి పబ్బం గడుపుకునే పద్ధతి లోపల రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన 2 సంవత్సరాలు ఘోరంగా విఫలమైనటువంటి సందర్భం లోపల కనపడుతున్నటువంటి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేసేటువంటి ఒక ప్రయత్నం తప్ప ఇవన్నీ వాస్తవానికి ఏం జరుగుతుంది అనేటువంటిది. దానికంటే ముందు నేను అడుగుతున్నాను కదా, ఆయన దావోస్ వెళ్ళొచ్చినాడు కదా, ఏం జరిగిందో చెప్పమనండి. వైట్ పేపర్ ఇవ్వనండి, ఒక పేపర్ లో ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. అంటే వెంకటరెడ్డి గారు ఒక సమ్మిట్ నిర్వహిస్తున్నటువంటి క్రమంలో, గ్లోబల్ సమ్మిట్ ముఖ్యంగా చెప్పాలి అని అంటే, డెఫినెట్ గా ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పెట్టుబడులు రావడం అనేది ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. సో ఈ పెట్టుబడులు పెట్టేటువంటి అంశము, దీనికోసం ప్రభుత్వం వేస్తున్నటువంటి అడుగులు, వీటన్నింటినీ కూడా ప్రతి విషయానికి అంటే సంక్షేమానికి కావచ్చు, మిగతా పాలనపరమైన నిధుల కొరతకు ఉన్నటువంటి అంశాలతో లింకు చేసి ఈ సమ్మిట్ ని కూడా తక్కువ చేసి చూపుతున్నారు. ఏదో డైవర్షన్ పాలిటిక్స్ కిందకే ఈ సమ్మిట్ ను మీరు తీస్తున్నారు అనేది వాళ్ళ ప్రధాన అంటే విమర్శ ప్రతిపక్షాలకు. అంతే కదా. ఇప్పుడు ఒక్కటి మేడము, మనకు ఎంత చేతనైతుందో గొంగడున్నంత కాళ్ళు ముదురుకోమని చెప్పిండ్రు. మనకి ఎంత చేతనైతుందో ఆర్థిక పరిమితులు, ఆర్థిక సంబంధమైన నిర్ణయాలు జరగాలి. మీరు ఏదో ఒకటి ఊహించి ఇక జపాన్ అయిపోతుంది, చైనా అయిపోతుంది, అక్కడ పోయి అంటే అక్కడ ఎవరు చూసి రావాలా? దానికి ఏ రకంగా కంపేర్ చేస్తావు? అదొక ముఖ్యమంత్రి గారి మాట. నాకు ఇంత ఆర్థిక శాస్త్రం చదువుకున్నా కాబట్టి నాకు నవ్వు వస్తుంది, సిగ్గు అవుతుంది నాకు. జపాన్తో పోల్చుకుందాం మనం అంటే, ఈ పక్కన మహారాష్ట్ర ఏమైంది నీకు? కాబట్టి నేనేమంటున్నా అంటే, ఒక ప్రచారం కోసము ఈయన చేస్తున్నటువంటి ఒక విషయము, ఈ మాత్రం సమావేశాలు అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నాయి మేడం, ఒక మన దగ్గర జరగలేదు. మన చంద్రబాబు నాయుడు గారు పెట్టినారు, సరే ఆ చంద్రబాబు నాయుడు గారు పెట్టింది కదా అని మనం పెట్టుకుంటే తప్పు లేదు. కానీ వాస్తవమా కాదా, యథార్థమా కాదా? పాలనలో అవినీతి పాలన ఉంది. ఒక్క ఫైల్ క్లియర్ అయితే లేదు. మంత్రుల దగ్గర ఉండే ఫైళ్లకు డబ్బులు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వం 4-6% తీసుకుంటే వీళ్ళు అదే పద్ధతులు తీసుకుంటున్నారు. ప్రాక్టికల్ గా మేము చూస్తున్నాం, జనం మాతో మాట్లాడుతున్నారు కదా ఏం జరుగుతుంది ఏంటంటే. జపాన్ లో ఉంటుందా కరప్షన్? చైనాలో ఉంటుందా కరప్షన్? చైనాలో ఈ రకమైనటువంటి అవినీతి అనేటువంటిది ఉంటుందా? అవి ముందు నుంచి రాజకీయంగా మీరు సంస్కరణలు తీసుకురావాలా. మీరు చేసేటువంటి నిర్ణయాలలో ఎక్కడ కూడా వ్యక్తిగత కుటుంబ ఇవన్నీ ఉండకూడదు. చైనాలో కుటుంబం కేంద్రంగా ఆర్థిక అభివృద్ధి